పురుషులుగా మనలో ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు ఎవరు? శాషయ్య గొప్పవాడు, అదే జాషువా. ఎందుకంటే బిస్కెట్ తెచ్చిస్తాడు, మంచినీళ్ళు తెచ్చిస్తాడు, టీ తెచ్చిస్తాడు. టీ తాగిందాక గ్లాసు చేతిలో మరి అయిపోయిందో లేదో అక్కడ పక్కన కనిపెట్టుకొని ఉంటాడు. అయిపోవడంతో వచ్చి గ్లాసు తీసుకుంటాడు. భోజనాలు పెట్టే దగ్గర భోజనాలు పెడతారు, మళ్ళీ ఇస్త్రాకులు తీసేస్తారు, నీళ్లు పోస్తారు. ఇట్లాగా భోజన పంక్తిలో కూర్చున్నవాడా పరిచర్య చేసేవాడా గొప్పవాడు? ఎవడు గొప్పవాడు? పరిచర్య చేసేవాడు కదా. అందుకే ప్రభు అన్నాడు, నేను ప్రభువును బోధకుడు అయ్యుండి మీ మధ్య లేసి నేను పరిచర్య చేశాను కదా. మరి ప్రభువు గొప్పవాడా, మనం గొప్పవాడు? మన పాదాలు కడిగాడు కదా, శిష్యుల పాదాలు కడిగాడు కదా. మరి ఇటువంటి ప్రేమ ఆత్మీయత సేవకులు ఏమవుతుంది? సేవకులమే, సంఘాలు నడిపించే వాళ్ళమే, బైబిల్ చదువుతున్న వాళ్ళమే, వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళమే, వాక్యం బాగా తెలిసినటువంటి వాళ్ళమే. మరి ఇటువంటి మరి ప్రేమ ఏమైపోతుంది? ఆత్మీయత ఏమైపోతుంది? మనం చేస్తున్న పని వల్ల దేవునికి మహిమ వస్తుందా, దేవునికి అవమానం వస్తుందా అనే విషయము ఎందుకు మనం ఆలోచన చేయలేకపోతున్నాం? ఒకరి మీద ఒకరికి ఎందుకు వ్యర్థమైనటువంటి వివాదాలు, వ్యర్థమైనటువంటి తర్కాలు, వ్యర్థమైనటువంటి వాదోపవాదాలు మనం పెట్టుకుంటున్నాం? దేవుని సేవకులంగా ఇది నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో చూసి నా మనసు ఎంతో కలవరం అయిపోయింది అనమాట. నా హృదయంలో ఉన్న బాధ మీ మధ్య వ్యక్తం చేస్తున్నానంటే. ఆమె నీకెందుకు లేనిపోయిన స్వాపం అనుకుంటారేమో. ఒకవేళ నీకెందుకు లేనిపోయిన స్వాపం అనుకుంటే నేనేం చెప్పలేను, కానీ నా హృదయంలో ఉన్న బాధ అంటే దేవుని నామమునకు మహిమను తీసుకొని రాకుండా దేవుని నామము అన్య జనులలో అవమానకరంగా మనం ప్రవర్తిస్తున్నాము. దేవుని సేవకులారా మన ప్రవర్తన మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, ఎస్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం తగ్గించుకునేవారుగా ఉండాలి, తగ్గించుకునేవారిగా ఉండాలి. తగ్గింపు అంటే ఏంటంటే, ఎవరు ఏదో చేస్తున్నారో అతనికి ఎందుకు పేరు రావాలి, నాకే రావాలి అనేటువంటి దాన్ని బట్టి అతన్ని ఆటంకపరిచి నువ్వు పైకి రావాలి, మంచిదే, దేవునికి స్తోత్రం. ఒక విషయం గమనించండి, ప్రతి సేవకుడు పైకి రావాలి, మంచిదే. కానీ నీవుగా పైకి వస్తే మంచిదే, కానీ పక్కన వాళ్ళు తొక్కి రాకూడదు. మీకు అర్థమైందా పాయింట్? హలో దైవ సేవకులారా, మీకు పాయింట్ అర్థమైందా? నువ్వు పైకి రావడం మంచిదే, దేవుడు నిన్ను పైకి అభివృద్ధి చేస్తుంటే నువ్వు అభివృద్ధి చెందు, మంచిదే. కానీ అదే విధమైనటువంటి విధానంలో పక్కన వాళ్ళని తొక్కి ఎక్కిరానియకుండా నువ్వు ఎక్కి రావాలనుకోవటం తప్పు. వాడిని ఆటంకపరిచి, వాడిని అభ్యంతరపరిచి, వాళ్ళని నలుగురిలో మరి బలహీనపరిచి, అవమానపరిచి నువ్వు పైకి రావాలనుకోవడం, నువ్వు పేరు తెచ్చుకోవాలనుకోవటం అనేటువంటిది తప్పు. మీరు ఏకీభవిస్తారో వ్యతిరేకిస్తారో నాకు అది అనవసరం, కానీ నా హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి నేను ఈ మాటలు మీ మధ్య వివరిస్తా ఉన్నా. ఈనాడు సేవకుల్లో ఉన్న విధానం ఏంటంటే, పేరు కోసము, ప్రాముఖ్యత కోసము, ఫైనాన్స్ కోసము ఏం చేస్తున్నారు? పక్కన వాళ్ళని తొక్కాలని చూస్తున్నారు. చేయని, వాడు చేసే పని వాడిని చేయని, దేవుని మహిమార్థంగా చేస్తున్నాడు. ప్రభువే చెప్పాడు, వాడిని ఆటంకపరచొద్దు, చేయనీయండి అన్నాడు. కాదు వాడు అన్యాయం చేస్తున్నాడు, కాదు వాడు తప్పుడు బోధ చేస్తున్నాడు, కాదు వాడు ఈ విధంగా కలవరపరుస్తున్నాడు. కలవరపరుస్తున్నాడా? తప్పుడు బోధ చేస్తున్నాడా? నువ్వు చెప్పావా? వినలేదా? వదిలే. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? 22వ అధ్యాయంలో మనం చూస్తే, చేయని, అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండని, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడిగానే ఉండని. అయితే ఏమన్నాడు? వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము అది. దేవుడే కదా ప్రతిఫలం ఇచ్చేవాడు. మరి నువ్వెందుకు ఆటంకపరుస్తున్నావు? ఆటంకపరిచి అన్ని జనుల్లో దేవుని నామాన్ని ఎందుకు అవమానపరుస్తున్నావు? ఎందుకు దోషణ పాలు చేస్తున్నావు? ఇది మనకు మంచిది కాదు కదా, ఈ విధానం మంచిది కాదు కదా, ఈ విధానం కొనసాగకూడదు కదా.
ఈ విధానంలో మార్పు రావాలి కదా, మనసులు మారాలి కదా, ప్రవర్తన మారాలి కదా, బుద్ధి మారాలి కదా, ఆలోచన విధానం మారాలి కదా. దేవుని యొక్క సేవకులంగా మనము మరి ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకొని ఎప్పుడైతే ప్రక్కనున్నటువంటి వారికి నీకు చేతనైతే సహకరించు, ప్రార్థన చెయ్యి, లేదా ఆర్థికంగా నువ్వు ఏదైనా సహాయపడాలనుకుంటే సహాయపడు. ఏమండి, ఇప్పుడు నాకు గుర్తుంది, నేను ప్రార్థన చేస్తున్నా, మీరు మర్చిపోయారో మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఈయన మన అబ్రామ్ భాస్కర్ పోయిన నెలలో అన్నాడు, వచ్చే నెలలో నేను ఏదో పుస్తకాలో ఏదో సహాయం చేస్తాను, అందుకు నాకు ఆర్థికంగా నాకు సహాయం దేవుడు ఇచ్చేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఆ విషయం నాకు గుర్తుంది, నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఆయనకు ఒకవేళ ఇచ్చే స్తోమత లేకపోయినా ఇచ్చే మనసు ఉంది. ఆమేన్, హల్లెలూయా. పరిచర్యను ప్రోత్సహించడానికి నువ్వు చేతనైతే సహకరించు, ప్రార్థన చెయ్యి, ఆర్థికంగా గుప్పిలి విప్పగలిగితే విప్పు, అంతేగాని దీన్ని ఎట్ట కప్పేయాలనుకోబాక. ఇప్పుడు జరుగుతున్న విధానం అంతా కూడా అదే, ఈడేదో పైకి వస్తున్నట్టున్నాడు కాబట్టి బురద. ఇది ప్రభు మనకు నేర్పిన మాదిరి కాదు కదా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఆలోచన చేయాలి ఈ విషయం. నాకు సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి, అంటే నాకు సమయం దగ్గరకు వచ్చిందంటే మీరు ఇంకొక విధంగా అనుకోబాకండి, నా సమయం వస్తుంది కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే మరి ఇదంతా కూడా దేవునికి మహిమను తీసుకొని వచ్చే విషయంగా లేదు. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుందంటే, దేవుని సేవకులంగా మనమందరము ఒకరితో ఒకరు సమాధానము కలిగి జీవించేటప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆమేన్. అందుకనే మరి మార్కు శుభవార్త 9వ అధ్యాయంలో చూడండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 50వ వచనం. మార్కు శుభవార్త 9వ అధ్యాయం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి తొక్కే దేనితో? చేతులతోట, కాళ్ళతో తొక్కుతున్నారు అది కదా. బయట పారవేయబడి తొక్కబడుటకే కానీ దేనికి పనికిరారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, నేను గొప్ప అనుకుంటున్నావు కదా, నీ గొప్ప అట్టుంది. అన్య జనుల మధ్య, భక్తిహీనుల మధ్య నిన్ను కాళ్ళతో తొక్కుతున్నారు. అర్థం కట్టండి నీకు ఆ సంగతి. తొక్కుతున్నారు, నీకు సిగ్గు కూడా కలగట్లా. తొక్కబడేవారిగా ఉంటున్నావు. దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తూ అన్య జనుల వలన, భక్తిహీనుల వలన సారము లేని ఉప్పులాగా బయట పారవేయబడి తొక్కబడుతున్నాం. నాకైతే చాలా రోషంగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా దుఃఖంగా కూడా ఉంది ఈ విధమైన విధానము. అదేమంటే యాకోబు పాస్టర్ గారు ఏమంటాడంటే, పిల్లలు పుట్ట వచ్చారు కానీ కనటానికి శక్తి రాలేదు అని అంటాడు ఆయన. నిజమే, మనలో పుట్టాల్సింది ఏంటి అసలు? ఏం పుట్టాలి? ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడు? మీరు ఆత్మలను పుట్టించాలి, ఆత్మలను కనాలి, మీరు సంఘాన్ని వృద్ధి చేయాలి, అన్యజనుల్లో భక్తిహీనులైనటువంటి వారిని ప్రభు వైపుకు మళ్ళించాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలి అని కదా మనల్ని పిలిచింది. మన దర్శనం అది కదా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞది కదా. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నాము? వివాదాలు పుట్టిస్తున్నాం.
తర్కాలు పుట్టిస్తున్నాం, వాదోపవాదాలు పుట్టించి మనము దాన్ని వృద్ధి చేసి పనికిరాని నిస్సారమైన ఉప్పులాగా బయట భారవేయబడి కాళ్ళతో తొక్కబడేటువంటి విషయంగా ఉంది మన ఆలోచన, మన విధానం. పనికిరాక బయటపడేసినట్టుగా ఉంది కదా. అంటే అన్ని జనుల చేత ఆ విధంగా సులకనైపోతుంది మన భక్తి, మన సేవ. ప్రియమైన వారలారా, మనం అలాగా ఉండడం మంచిదేనా? మంచిది కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఉప్పు మంచిదే గాని అది నిస్సారమైన ఎడల దేని ఎడల మీకు సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. మీలో మీరు ఏం సారం ఉండాలా? ఉప్పు సారం ఉండాలా. ఉప్పు సారం లేకపోతే నిస్సారమైంది, ఇంక పనికిరాదు అది. నీ సేవ ఎంత గొప్పదైనా, నీ విశ్వాసులు ఎంతమంది ఉన్నా, నీకు ఎంత అనుభవం ఉన్నా, ఇటువంటి ఉప్పు సారము అనేటువంటి సమాధానము నీ మధ్య లేకపోతే అది తొక్కబట్టానికే. ఆమేన్, హల్లెలూయా. ఉప్పు యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఒక లక్షణాన్ని గుర్తు చేస్తా, టైం కూడా అయిపోతుంది కాబట్టి. ఉప్పు ఎట్లుంటదండి? ఉప్పు ఉప్పుగా ఉంటుంది, రుచి. నేను ఉప్పు రుచి అడగట్లా, ఉప్పు ఎట్లుంటుందని అడుగుతున్నా. ఉప్పు స్వభావం అడగట్లా, ఉప్పు ఎట్లుంటుందని అడుగుతున్నా. ఏంటి? కళ్ళుగా ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దానికి ఒక రూపం ఉంది, అంటే కళ్ళుగా ఉంటుంది, లేకపోతే పిండిగా ఉంటుంది. అంటే సాల్ట్ అయితే పిండిగా ఉంటుంది, కళ్ళు ఉప్పు అయితే కళ్ళుగా ఉంటుంది కదండి. అయితే ఇప్పుడు ఆ ఉప్పుని నీళ్ళల్లో వేసి మనం కలిపెట్టామనుకోండి, ఏం జరుగుద్ది? కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాత కలిసిపోద్ది. అంటే ఏమైంది ఇప్పుడు? ఏమైంది? కరిగిపోయి కలిసిపోయి అయ్యా రూపం కోల్పోయింది. అది తన రూపాన్ని కోల్పోయింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం ఒకసారి ప్లీజ్ చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. తెరవలేదు. ఎస్, అది కరెక్ట్ అమ్మా. అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను స్వరూపము కోల్పోయాడు. అంటే అతని రూపాన్ని ఎవరు? యేసు ప్రభువారు మన కొరకు ఆయన పరలోకము నుండి భూలోకమునకు వచ్చి మన నిమిత్తము ఆయన అర్పించబడి ఆయన స్వరూపమును కోల్పోయిన వాడుగా, ఆయన సొగసును కోల్పోయినటువంటి వాడుగా, ఆయన రూపాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. మరి ఆయన పిల్లలమైనటువంటి మనం ఎలా ఉంటున్నామో మన రూపాన్ని మనం చూసుకోవాలనుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే, నా పేరు నిలబడాలా, నేను గొప్పగా ఉండాలా, నన్ను అందరూ చెప్పుకోవాలా అన్నటువంటి ఆలోచన విధానమే ఈనాడు మనలను ఏం చేస్తుందంట? చెడ్డ అతిశయానికి గురి చేసి ఎవరు గొప్ప తెలుసుకుందాంరా అనేటువంటి స్థితికి మనల్ని దిగజారుస్తూ ఉంది. అయితే ప్రియులారా, నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మనము పేరు కోసం పనిచేస్తున్నామా, లేకపోతే దేవుని మహిమ కోసం పనిచేస్తున్నామా? దేవుని మహిమ కోసం. అవునా? నిజమేనా? చెయ్యాలి. చూసారా అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో? దేవుని మహిమ కోసం నువ్వు పనిచేస్తే, ఏమండి దేవుని మహిమ కోసం మేము పనిచేస్తున్నామని ఎంతమంది చెప్పగలుగుతారు?
ఏది ఎవరు చేయలేపట్లేదు. కొంతమంది లేపలా. నేను దేవుని మహిమ కొరకే పనిచేస్తున్నాను అని నువ్వు చెబితే ఇప్పుడు నేను చెప్పే విషయాలు నీకు మంట పుట్టిస్తాయి, మంట లేపుతాయి నీకు. చూసారా ప్రియులారా? ఇప్పుడు బైబిల్లో కొంతమంది మనకున్నారు. ఇప్పుడు సమరయ స్త్రీ ఉందండి. సమరయ స్త్రీ ఏం చేసింది? ఆమె ప్రభు చేత రక్షించబడింది. రక్షించబడ్డ తర్వాత ఆమె ఏం చేసింది? ఊళ్ళోకి వెళ్ళి కాదు, ఒక ఊరిని కదిలించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది ఆమె. అయితే సమరయ స్త్రీ పేరు ఏంటో చెప్పండి బైబిల్లో. ఏం పేరండి ఆమె పేరు? ఏంటో సమరయ స్త్రీ పేరు ఏంటండి? పేరు లేదా? అరే ఇంత పని చేసింది పేరు లేదా ఆమెకి? చూసారా? రాయబడలేదు. ఎందుకని? చాలా మంది పేర్లు రాశాడు కదా, స్త్రీల పేర్లు రాయబడ్డాయి కదా, ఆమె పేరు ఎందుకు రాయబడలేదు? రాయబడింది. మరి ఎందుకు ఆమె పేరు రాయబడలేదు అంటే ఆమె ఉప్పులాగా కరిగిపోయి తన రూపమును కోల్పోయి ప్రభువు మాదిరిని అనుసరించినటువంటి వ్యక్తిగా ఉంది ఆమె. హల్లెలూయా. మరి నీవు ఎంత పరిచర్య అయినా చేయొచ్చు, నీ పేరు కోరుకునే వ్యక్తిగా ఉంటే నీవు ఉప్పు లాంటి వ్యక్తివి కాదు, ఉప్పు సారం కలిగిన వ్యక్తివి కాదు, నిస్సారమైన ఉప్పువు, తొక్కబడే ఉప్పువు నీవు. మరి నీ పరిచర్య ఒకసారి ఆలోచన చేసుకో. షూనేమీరాలుంది, దైవజనుని విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఒక ఇల్లు కట్టించి దైవజనునికి అవసరమైన వాటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది. ఆమె పేరు ఏం పేరు? ఏంటి పేరు లేదా? ఇంత గొప్ప పని చేసిన పేరు లేదా? మరి నేను ఇంత గొప్ప పని చేస్తాను, నా పేరు కావాలని కోరుకుంటున్నావు, కొట్టుకుంటున్నావు కదా పేరు కోసం. పేరు కోసం పాటుపడుతున్నావు కదా, పేరు కోసం డిబేట్లు అంటున్నావు కదా, పేరు కోసము మరి సోషల్ మీడియా ముందుకు వస్తున్నావు కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బాలుడు ఇచ్చాడు. 5,000 మందికి ఆహారంగా పంచబడి అద్భుతం చేయబడి మళ్ళీ 12 గంపలు ఎత్తారు. బాలుడి పేరు ఏంటండి? రాయలేదా? ఆయన ద్వారా అంత పరిచర్య జరిగింది, అన్ని వేల మందికి ఆహారం పెట్టింది. ఇలా ఎట్లుంటారంటే, నేను పిన్నీస్ ఇచ్చాను, నా పేరు చెప్పలేదు, పాస్టర్ గారికి చొక్కాకి గుండె ఊడిపోతే పెట్టుకోవడానికి పిన్నీస్ ఇచ్చాను, నేను నా పేరు చెప్పలేదు. ఏంటంట? పిన్నీస్ ఎంత, దాని భాగ్యం ఎంత అండి? పిన్నీస్కే నీ పేరు చెప్పాలా? అంటే నీలో ఏమి లేదు, ఏమి లేదు నీలో? సారం లేదు నీదే. సారం లేని సేవ నీది, సారం లేని బ్రతుకునేది, సారం లేనటువంటి వ్యక్తిత్వం నీది, సారం లేనటువంటి సేవ. నిజంగా నీ సేవ, నీ సేవలో సారం ఉంటే నువ్వు పేరు కోసం పనిచేయబాక, దేవుని కోసం పనిచేయ, దేవుని కోసం ఇవ్వు, దేవుని కోసం పాటుపడు. ఉప్పులాగా కరిగిపోయే రూపాన్ని కోల్పో, ప్రభువు మాదిరిని అనుసరించు. పట్టుదల కలిగి ప్రార్థన చేసిందండి, గోజాడిందండి. విధవరాలు, ఆమె పేరు ఏం పేరు? విధవరాలే పేరుంటది కదా. మరి చూసారా, నేను బాగా పొద్దున పరుండి నేను బాగా ఎరగదీస్తాను అంటారు చాలా మంది. నువ్వు ఎరగదీ పేరు కోసం ఎరగదీస్తావు. నేను బాగా ఆరాధన చేస్తాను, చెయ్యి, మంచిదే, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయి, మంచిదే, దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండు, దేవునికి స్తోత్రం. ఉపవాస కూడికలు పెట్టు, ఆరాధన కూడికలు పెట్టు, పరిశుద్ధాత్మ కూడికలు పెట్టు, మంచిదే. పేరు కోసం చేయబాక. పేరు కోసం చేస్తే నువ్వు సారం లేనివాడివే. ఇలా పేరు కాదు ముఖ్యం, పరిచర్య ముఖ్యం. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిస్సార్థమైన సేవకుడివా, నిజమైన సేవకుడివా, మహిమ కలిగినటువంటి దేవుని పరిచర్య కొరకు పాటుపడేటువంటి వ్యక్తివా అయితే నువ్వు పేరు కోసం కాదు, ప్రభు కోసం పనిచేయి. పేరు కోసం కాదు నువ్వు పనిచేయాల్సింది, ప్రభు కోసం పనిచేయి.
సారెపోతులో ఉన్న విధవరాలు దైవజనుడిని పోషించిందండి కరువు కాలంలో. ఏం పేరు ఆ విధవరాలి పేరు? అమ్మా పేరు లేదా? అరే దైవజనుడిని గొప్పగా మరి పోషించినటువంటి స్త్రీ పేరు లేకపోవడం ఏంటి అంటే, ఇవాళ ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంట? పేరు. పేరు, నా పేరు మోగిపోవాలా, సోషల్ మీడియాలో మోగిపోవాలా, మారు మోగిపోవాలా. అందుకోసం డిబేట్లు, అందుకోసము ఇవి ఒకరి మీద ఒకరికి వివాదాలు. ఈనాడు ప్రతి ఒక్కరు అదే కోరుకున్నారు, పేరు కావాలి నాకు, పేరు, ప్రతిష్టలు. నువ్వు పెద్ద మీటింగ్స్ పెట్టు, మంచిదే, దేవునికి స్తోత్రం, మేము కూడా వస్తాం, వాక్యం వినిపించు, దేవునికి స్తోత్రం. కానీ పేరు కోరుకోబాక, పేరు కోసం కాదు. ప్రభువు తన రూపాన్ని కోల్పోయాడు, తన ఉనికినే ఆయన తన రూపము కోల్పోయి, స్వరూపమును కోల్పోయి మన కొరకు గొప్ప త్యాగాన్ని చేశాడు. ఈరోజు పేరు కోసం, ప్రఖ్యాతి కోసం ఎవరు గొప్ప అని ఒకరి మీద ఒకరు వివాదాలు ఆడుతూ, ఒకరి మీద ఒకరు వాదాలు చేస్తూ, వ్యర్థ వివాదాల వల్ల దేవునికి మహిమ లేకుండా చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చివరిలో ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకుందాం. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని మీరు ఎరుగుదురు గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని దాసుడు అయితే, క్రీస్తు దాసుడు అయితే క్రీస్తు మహిమ కొరకే పనిచేస్తావు. మనుషులకు దాసుడు అయితే మనుషుల్లో పేరు కోసం పనిచేస్తావు. ఎవరు దాసుడు నువ్వు? ఎవరు దాసుడు నీవు? ఎవరి సేవకుడు నీవు? ఏం పేరు పెట్టుకున్నావు నీవు? రెవరెండు 22, బిషప్, డాక్టరు. ఎవడు నీకు ఇచ్చింది? నాకు అర్థం కాదు. ఎవడే డాక్టర్? రమణ ఎవడే యాక్టరు? ఆ ఒళ్ళు మండుతుంటది అనమాట. రెవరెండు, 22, బిషప్, ఆ టప్పు, ఈ టిప్పు, ఈ పేర్లను ఉండయా బైబిల్లో? నువ్వు పెట్టుకునే పేర్లు నీ గొప్పతనం కోసం. కోపం వస్తుందేమో మీకు. అదే చదువుతున్నా, మండిద్దని చదువుతున్నా. మంటలు వస్తాయని చదువుతున్నాయి. మన అంతే, మన మంట కూడా దిగం. ఎందుకంటే రక్తం వాడ్చి కూడా కట్టుకుని తీయకూడదు అనమాట. శాపగ్రస్తులు అవుతాడు అనమాట. పైన కదా వారు. దేనికోసం పనిచేస్తున్నట్టు మనం. కనుక ప్రియమైన వాళ్ళరా, నాకు ఎవరి మీద ఏం కోపం లేదు, కానీ నా మనసులో ఉన్న బాధ అట్టుందనమాట. యాకోబు భాష గారు ఇక రానిడు నన్ను, ఇక పిలవడు, వచ్చే నెలలో పిలవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా పర్వాలా. ఒకసారి ఆయన భలే గుర్తున్నాను. ఆయన కూడా ఇంతకుముందు కట్టేసి కొడితే పాలిస్తాయా, కట్టేసి కొడితే పాలిస్తా, అదా నడుము మీద చెయ్యేసి అట్లా నిమిరి కాస్త నడుము తట్టి కాస్త అట్టంటే సేపు వస్తుంది. అట్లాంటివి కొన్ని ఉంటాయి, కట్టేసి కొట్టాల్సినవి కొన్ని ఉంటాయి. అది గద్దించమంటున్నాడు, ప్రేమతో హెచ్చరించమంటున్నాడు. మరి ఇప్పుడు మనం ఏంటి? మనం ఎలా ఎటు వెళ్తున్నాం మనము? అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరేమి చేసినా ప్రభు నిమిత్తమే. ఎందుకంటే స్వాస్యము ప్రతిఫలముగా పొందేది ప్రభువు వలననే. మనుషులే ఎవరు ప్రతిఫలం ఎవరు? ప్రభువే మనకు ప్రతిఫలం ఇచ్చేది. నువ్వు చిన్న సేవ చెయ్యి, పెద్ద సేవ చెయ్యి, అపోస్తుల పరిచర్య చెయ్యి, ప్రవక్తల పరిచర్య చెయ్యి, లేదా సువార్థికుని పరిచర్య చెయ్యి, కాపరిగా ఉండు, ఉపదేశకుడుగా ఉండు, చిన్న సేవకుడుగా ఉండు, పెద్ద సేవకుడుగా ఉండు, గొప్ప పరిచర్యలో ఉండు, మినిస్ట్రీ పెట్టు, ఇంకేదన్నా చెయ్యి, లేకపోతే భోజనాలు పెట్టు, లేకపోతే విధవరాళ్ళకి వస్త్రాలు పంచు, మరి చలికాలంలో నువ్వు దుప్పట్లు పంచు, నువ్వు ఇంక ఏమైనా చెయ్యి. అదంతా కూడా దేనికోసం? పేరు కోసం కాదు, ప్రభు మహిమ కొరకు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు మహిమ కొరకే నువ్వు పని చేయాలి. అప్పుడే మనం సమాధానంగా ఉండగలుగుతాం. అందుకే అన్నాడు, మీలో మీరు ఉప్పు సారము గలవారై సమాధానముగా ఉండుడి. ఉప్పు సారము లేకుండా నిస్సారమైపోతే, పేరు కోసము, ప్రఖ్యాతి కోసము, గొప్పతనం కోసము పనిచేస్తే నువ్వు నిస్సారమైనటువంటి ఉప్పే. అది తొక్కబట్టాకానికి దేనికి పనికిరాదు. ఆమేన్. కనుక ఆ విధంగా ఎవరు గొప్ప అనేటువంటి వివాదాలతో మనం జీవించకుండా, మరి ఉప్పు సారం కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా, ప్రేమగా, ఐక్యతగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమతో హెచ్చరించుకుంటూ, ప్రభు రాకడ కొరకు దేవుని యొక్క సంఘాన్ని మనం సిద్ధపరుస్తూ, సార్వత్రిక సంఘం కొరకు మనం పనిచేసేటువంటి యోధులుగా ఉంటాం. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన టైం అయిపోయింది ప్రియులారా. దయగల మా తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ వాక్యం ద్వారా మీ సేవకులు ప్రభువా నైనా మరి వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి పేరు కోసం, ప్రఖ్యాతి కోసం పని చేయాలనే ఆలోచన మార్చుకొని, తగ్గింపు, వినయము, విధేయత కలిగి నీ మహిమ కొరకి మేము పనిచేయుటకు ప్రభువా మీరే కృప చూపి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికి వందనాలు. కొలస్సీ పత్రికలోనే ఒక మాట చెప్తారు పౌలు గారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటారంటే, సమయము వానివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అంటారు. ఆయన సలహా. ఆయన ఏం సలహా ఇచ్చారు? సంఘమునకు వెలుపట ఉన్నారు, వారు మనల్ని గమనిస్తున్నారు కనుక మనం చాలా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళని మనం సంపాదించటానికి కదా ఈ బోధ చేస్తున్నాం. వాళ్ళని మనం సంపాదించాలి అంటే మనలో వాళ్ళు క్లారిటీగా క్రీస్తును చూడగలగాలి. అది మన మాట తీరు కానీ, మన చేసే క్రియలో కానీ, మన సత్క్రియలో కానీ, మన భాషా శైలిలో కానీ వారికి క్రీస్తుని కనపరచగలగాలి మనం. అప్పుడు ఖచ్చితంగా వారు ఆకర్షితులు అవుతారు, ప్రభు సన్నిధికి వస్తారు. రాకడ సమీపం ఉంది అని మనం అంటున్నాం. అయితే ఆ రాకడ సమీపం ఉన్నప్పుడు అవతల వ్యక్తిని ప్రభు చెంతకు రానివ్వడానికి మనం ఏం చేయాలంటే, మొదట మనం మన సత్క్రియలను కనపరుస్తూ సద్బోధ చేసేటప్పుడు కూడా వివాదములతో, తర్కములతో కాక అవతల వ్యక్తిని ఆకర్షించే రీతిలో ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తే చాలు. మనం వాళ్ళు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. మనం చేస్తుంది అదే. ఇప్పుడు ఆయన ఇలా చేశాడు అని ఆయనకు తీర్పు తీర్చడానికి నేను ఎవరిని? ఎదుటివానికి తీర్పు చేస్తున్న నీవును అటు కార్యములు చేయుచున్నావు కావా అని మనము పరీక్షించుకుంటే డిబేట్లు అవసరం లేదు. మంచిదే. అంటే డిబేట్లు అవసరం. ఎందుకు అవసరం అంటే, నువ్వు తెలుసుకున్న విషయం నాకు చెప్పడానికి, నేను తెలుసుకున్న విషయం నీకు చెప్పడానికి. ఇదైతే క్షేమం, శ్రేయస్కరం. కానీ సమాజము చూస్తూ ఉండగా లైక్ల కోసమో, షేర్ల కోసమో నా బోధ గొప్పదని చెప్పుకోవడం అర్థం లేదు కదా. మనకి బోధకుడు క్రీస్తు. ఆయన ఏం చెప్పారో అది చెబితే చాలు నేడున్న లోకానికి. వాడు దేవుని వైపు తిరగాలి అనేది మన తపనైతే, దేవుని ప్రేమను అందిస్తే చాలు. కనుక సేవకులారా, మీ వ్యక్తిగత పరిచర్యలో చాలా కష్టపడుతున్నారు మీరు. మహిమ దేవునికి. మీ పరిచర్యకు తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. అయితే మనమందరము గుర్తించవలసిన విషయం, ఇక్కడ మైక్తో చెప్తున్న ఈ మాట నా ముందున్నటువంటి 100 మంది కాదు, బయట ఉన్నటువంటి అనేక మంది వింటున్నారు. ఇది ఆ వ్యక్తిని మార్చాలంటే మార్పు తెచ్చే రీతిగా మనం మాట్లాడాలి. భాషా శైలి కానీ,
లేఖనానుసారం కానీ. మనం ఇంతవరకు టార్గెట్ చేస్తే అది కోల్పోతాం. దానిని కూడా సంపాదించుకోవాలంటే లేఖనాన్ని ఖచ్చితంగా ఎత్తిపట్టినప్పుడే ఖచ్చితంగా వాక్యం వారిలో పనిచేసింది. బైబిల్ చెప్తున్నటువంటి మాట అదే కదా, వినుట వలన విశ్వాసం కలిగింది. వినుట క్రీస్తు మాట వలనే కలిగిద్ది తప్ప నా గొప్పతనం చెప్పినందువల్ల కలగదు, నేను హైలైట్ చేసుకున్నందువల్ల కలగదు. కనుక మనము చేయాల్సిన విషయము ఇది. మనం నిజంగా ఆత్మల భారం కలిగినటువంటి వారం కనుక వినుచున్న వారిలో కూడా పరివర్తన తెచ్చే విధముగా మన వర్తమానాలు ఉండాలి. తర్కాలతో వివాదాలతో కూడిందై ఉండకుండా ఉంటే మనం అనేక మందిని ప్రభు కోసం సంపాదించగలుగుతాం. చాలా మంచి విషయాలు అయ్యగారు మనకి చెప్పారు. వారి మాట తీరు కొంచెం అట్టుంటది, కానీ అది కొబ్బరికాయ అన్నమాట. పైన టెంక అట్టుంటది కానీ లోపల ఒరిజినల్ వార్షిక విలువ కొబ్బరి ఉంటుంది. వర్తమానం చాలా శ్రేష్టమైంది, అది మీకు చాలా ఉపయోగకరమైంది, మనకందరికి ఉపయోగకరమైంది. కాబట్టి మనం నిజంగా దైవ సేవలు చాలా నలుగుతున్నారు. మీరందరూ కష్టపడేవాళ్ళు, చాలా ప్రయాసపడతారు, రాత్రనక పగలనక సువార్త పని కోసం కష్టపడతారు. అయితే మీరు కష్టపడుతున్నటువంటి విధానం దేవుడు మెచ్చుతున్నాడు, మీ సంఘాలను అభివృద్ధి చేస్తున్నాడు, కుటుంబాలను అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకా దేవుడి కోసం పని చేయండి. అయితే నిస్వార్థంగా దేవుని హైలైట్ చేద్దాం, మనల్ని మరుగుపరుచుకుందాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసాం, సమరయ స్త్రీని, తర్వాత విధవరాలను, షునేమిరాలను, ఇట్లా మనం కొంతమంది చూసాం. అంటే వాళ్ళ పేరు మరుగు చేయబడి వాళ్ళ పని ముందు హైలైట్ అయ్యింది. కాబట్టి మన పని ముఖ్యం. ఇప్పుడు ఈ దేవదూత ఒక చోట ప్రత్యక్షమైనప్పుడు నీ పేరు ఏంటంటే నేను యెహోవా దాసుని అంటాడు, అంతే. యెహోవా సైనికుడిని, అంతే. నీ పేరేంది? నేను యెహోవా సైన్యంలో ఒకడిని, అంతే. అంటే ఉద్దేశం ఏంటంటే ఆయనే ఆయనే ఆయనే. ఆ విధంగానే మనం పని చేద్దాం. దాని ద్వారా ఇంకా అనేక మందిని ప్రభు కోసం సంపాదించుకుంటాం. మన సంఘాల అభివృద్ధి చెందటమే కాదు, కానీ మనం సమాజానికి ఆదర్శంగా ఉంటాం. సేవకుడు అంటే మోషేని గురించి ఒక భాగంలో చెప్తారు, నువ్వు ఫరోకు దేవుని బట్టి వాడిగా నేను నియమించాను, ఇర్మీయాని గురించి జనములకు ప్రవక్తగా నియమించాను అంటాడు. అంటే మన స్థాయి చాలా, ఎలీషా ఒక భాగంలో అంటాడు, రాజు దగ్గర నీ గురించి మాట్లాడాలా, నీ స్థాయి హైలైట్, మనం హైలైట్. దేవుడు మనల్ని అంత ఆ స్థానంలో ఉంచాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకో, ఎందుకంటే సారం కలిగిన వాళ్ళం మనం. కనుక చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా అప్రమత్తంగా ఉంటాం. ఆత్మలను సంపాదించడం మన ముఖ్య ఉద్దేశం. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన సకలం మనకు సమకూర్చగలిగిన వాడు. ఆయన మీద ఆధారపడ్డాం, ఆయన కోసమే అహర్నిశలు ప్రయాసపడుతున్నాం. కనుక ఈ అంత్య దినాలలో ఇటువంటి వ్యాఖ్యలు, అంటే బయట ప్రజలను అనవసరమైన విషయాలలో ప్రభావితం చేసి దారి తప్పించే విధంగా మన వ్యాఖ్యలు ఉండకూడదు. దేవుని కోసం సంపాదించుకునే విధంగా మన వ్యాఖ్య ఉంటే దాని ద్వారా మారుతారు. కనుక దేవుని సేవకులారా, మీ ప్రయాసములు దేవుడు గుర్తిస్తున్నాడు. సంపూర్ణ సమృద్ధి మీకు దేవుడు తప్పకుండా ప్రసాదిస్తాడు. ప్రభు కోసం నమ్మకం ఉందాం, నమ్మకమైన సేవకులంగా పనిచేద్దాం. నశించిపోతున్న ఆత్మలను ప్రభు కోసం సంపాదిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. మంచి సందేశం అందించిన సేవకులకి ప్రత్యేకంగా వందనాలు. కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం. ప్రభువా, ఈ యొక్క మాసములో మా తండ్రి, ఈ సేవకుల సదస్సులో మీరు ఎంతవరకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ఈ మాసంలో మా ప్రభువా, ఈ సేవకుల సదస్సును మీరు ఘనముగా మహిమకరముగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. దైవజనులు, స్థానిక సంఘ కాపరి యాకోబయ్య గారి యొక్క ఆధ్వర్యంలో మీ సేవకులమైన మేమందరము కూడి ప్రభువా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుట, ఘనపరచుట, మీ వాక్యాన్ని ధ్యానించుట, మీ నామమున మా ప్రభువా మేము ఒకరి కొరకు ఒకరము ప్రార్థనలు చేసుకునుట, ఇదంతా మీ మహిమ కొరకే తండ్రి.
ఈ దినం మా ప్రభువా మీరు అందించిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరము పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభువా మీరు మమ్మనుంచినటువంటి స్థానాలలో మీరిచ్చిన విలువైనటువంటి పరిచర్యను చేస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున మిమ్మల్ని మహిమపరిచాడో అలాగున మిమ్మల్ని మహిమపరచగలిగిన కృప మా అందరికి ఇచ్చినందుకు స్తోత్రం. దైవజనులందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. వారి యొక్క సంఘములను బట్టి మీకు స్తోత్రాలు. వారి యొక్క సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సేవకులను వారి కుటుంబాలను మీరు బలపరచండి. వారు చేయుచున్న సేవను మీరు అభివృద్ధిపరచమని విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రకటింపబడినటువంటి వర్తమానం ప్రతి హృదయములో భద్రపరుచుకొని ప్రభువా ఏ ఏ విషయాలలో గొప్పగా పోతున్నామో, ఏ ఏ విషయాలలో హెచ్చించుకుంటున్నామో ఆ విషయాలను పరీక్షించుకొని మిమ్మల్ని మాత్రమే కనపరచగలిగిన కృపా జ్ఞానం మా అందరికి మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మరి విశేషముగా ఐఎఫ్జే తరపున ప్రభువా దైవజనులు అర్పణ ప్రార్థన మందిరం దైవజనులు చిన్నగారి మందిరంలో ఏర్పాటు చేయబడినటువంటి విజ్ఞాపనోద్యమమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయం జరుగుతున్నటువంటి ప్రభా ప్రార్థన ఘనముగా మహిమకరముగా ఆశీర్వాదకరంగా జరిగించండి. సేవకులను సమకూర్చండి. వస్తున్న దైవజనులను కూడా మీరు బలపరిచి వాడుకోనమని ప్రభా ఇదిగో తండ్రి మరొక మారికుడున్న స్థానిక సేవకులను వారి కుటుంబాన్ని పరిచర్యను సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు ప్రభువాని దివ్య నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.